లేవియకాండము 26. మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలవబెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదొక రూపము చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలవకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. నేను యెహోవాను. మీరు నా కట్టడలను బట్టి నడిపించుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించినడలా మీ వర్షాకాలములో మీకు వర్షమిచ్చెదను. మీ భూమి పంటలనిచ్చును. మీ పొలంలో చెట్లు ఫలించును. మీ ద్రాక్ష పండ్ల కాలముల వరకు మీ నూర్పు సాగుచుండును. మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయంగా నివసించెదరు. ఆ దేశంలో నేను మీకు క్షేమం కలుగచేసేదను. మీరు పండుకొన్నప్పుడు ఎవడును మిమ్మును భయపెట్టడు. ఆ దేశంలో దుష్ట మృగములు లేకుండా చేసేదను. మీ దేశంలోనికి ఖడ్గము రాదు. మీరు మీ శత్రువులను తరిమెదరు. మీరు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. మీలో 5 100 మందిని తరుముదురు. 100 మంది 1000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. ఏలైనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మును విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. మీరు చాలా కాలము నిలువయున్న పాతగిలిన ధాన్యమును తినెదరు. కొత్తవి వచ్చినను పాతవి మిగిలి ఉండును. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను. మీకు దేవుడనై ఉందును. మీరు నాకు ప్రజలై ఉందురు. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించుతిని. నేను మీ దేవుడైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మల్ని నిలువుగా నడవచేసితిని. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించినడలా నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరు నా తీర్పుల విషయమై అసహించుకుని ఎడలను నేను మీకు చేయునదేమనగా మీ కన్నులను క్షీణింప చేయునట్టియు ప్రాణమును ఆయాసపరచునట్టియు తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీరు వ్యర్థములగును. మీ శత్రువులు వాటి పంటను తినెదరు. నేను మీ పగవాడు నగుదును. మీ శత్రువుల ఎదుట మీరు చంపబడెదరు. మీ విరోధులు మిమ్మును ఏలెదరు. మిమ్మును ఎవరును తరుమకపోయినను మీరు పారిపోదురు. ఇవన్నీ సంభవించినను మీరింక నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మీరు 7 మిమ్మును దండించెదను. మీ బలగర్వము భంగపరచి ఆకాశము ఇనుము వలెను భూమి ఇత్తడి వలెను చేసేదను. మీ బలము ఉడికిపోవును. మీ భూమి ఫలింపక ఉండును. మీ దేశ వృక్షములు ఫలమీయకుండును. మీరు నా మాట విననొల్లక నాకు విరోధంగా నడిచినడలా నేను మీ పాపమును బట్టి మరి 7 మిమ్మును బాధించెదను. మీ మధ్యకు అడవి మృగములను రప్పించెదను. అవి మిమ్మును సంతానరహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్దిమందిగా చేయును. మీ మార్గంలో పాడైపోవును. శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచినట్ల నేను కూడా మీతో విరోధముగా నడిచెదను. మీ పాపములను బట్టి ఇక 7 మిమ్మును దండించెదను. మీదికి ఖడ్గము రప్పించెదను. అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయను. మీరు మీ పట్టణంలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులును రప్పించెదను. మీరు శత్రువుల చేతికి అప్పగింపబడెదరు. మీరు మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారము తీసివేసిన తరువాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలో మీకు ఆహారము వండి తూనెక్క చొప్పున మీ ఆహారమును మీకు మరలా ఇచ్చెదరు. మీరు తినెదరు గాని తృప్తి పొందరు. నేను ఇలాగూ చేసిన తరువాత మీరు నా మాట వినక నేను విరోధముగా నడిచినడలా నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను. నేనే మీ పాపములను బట్టి 7 మిమ్మును దండించెదను. మీరు మీ కుమారులు మాంసము తినెదరు. మీ కుమార్తెలు మాంసము తినెదరు. నేను మీ ఉన్నత స్థలములను పాడు చేసేదను. మీ విగ్రహములను పడగొట్టెదను. మీ బొమ్మల పీనుగుల మీద మీ పీనుగులను పడవేసెదను. నా మనసు నీ యందు అసహ్యపడును. నేను మీ పట్టణములను పాడు చేసేదను. మీ పరిశుద్ధ స్థలములను పాడు చేసేదను. మీ సువాసన గల
వాటి సువాసను ఆగ్రాణింపను. నేనే మీ దేశంను పాడు చేసిన తరువాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాన్ని చూచి ఆశ్చర్యపడెదరు. జనములోనికి మిమ్మును చెదరగొట్టి మీ వెంట కత్తి దూసెదను. మీ దేశము పాడైపోవును, మీ పట్టణములు పాడుపడును. మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా మీ దేశము పాడయున్న దేశములన్నిటి అది విశ్రాంతి కాలమున అనుభవించును. అది పాడయుండు దినములన్నీ అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలములో పొందకపోయిన విశ్రాంతి అది పాడయుండు దినములలో అనుభవించును. మీలో మిగిలిన వారు తన శత్రువుల దేశంలో ఉండగా వారి హృదయములో అధైర్యము పుట్టించెదను. కొట్టుకొని పోచున్న ఆకు చప్పుడు వారిని తరుమును. ఖడ్గము ఎదుట నుండి పారిపోవునట్లు వారు ఆ చప్పుడు విని పారిపోదురు. తరుమువాడు లేకయ్యే వారు ఖడ్గము చూచినట్లు ఒకని మీద ఒకడు పడెదరు. మీ శత్రువుల ఎదుట మీరు నిలువక పోయెదరు. మీరు జనముగా నుండక నశించెదరు. మీ శత్రువుల దేశము మిమ్మును తినివేయును. మీలో మిగిలిన వాడు మీ శత్రువుల దేశములో తమ దోషమును బట్టి క్షీణించి పోయెదరు. మరియు వారు తన మీదకి వచ్చిన తమ తండ్రుల దోషములను బట్టి క్షీణించి పోయెదరు. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితిమనియు తమకు విరోధముగా నడిచితిననియు తమ శత్రువుల దేశంలోనికి తమ్మును రప్పించితననియు ఒప్పుకొని నడల, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించితమని ఒప్పుకొని నడల, నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. నా దేశంలో కూడా జ్ఞాపకము చేసుకొందును. వారి చేత విడవబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతి దినములను అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహించుకొనిరి. ఆ హేతువు చేతను వారు తమ దోష శిక్ష న్యాయమని ఒప్పుకొందురు. అయితే వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను. నా నిబంధన భంగపరచి వారిని కేవలము నశింపచేయనట్లు వారి యందు అసహ్యపడను. ఏలైనగా నేను వారి దేవుడైన యెహోవాను. నేను వారికి దేవుడైనట్లు వారి పూర్వీకులు జనుల ఎదుట ఐగుప్తులో నుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వీకులను బట్టి జ్ఞాపకము చేసుకొందును. నేను యెహోవాను అని చెప్పుము అనెను. యెహోవా మోషే ద్వారా సీనాయి కొండ మీద తనకును ఇశ్రాయేలుకును మధ్య నిబంధన కట్టడలను, తీర్పులను, ఆజ్ఞలను ఇవే.